హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా అవసరమైన చాలామంది పట్టించుకొని ఒక ముఖ్యమైన విషయం గురించి అయితే మాట్లాడబోతున్నాం. అదే సిబిల్ స్కోర్. మీరు లోన్ కావాలనుకుంటే పర్సనల్ లోన్ కానివ్వండి, హోమ్ లోన్ కానివ్వండి, ఆటో లోన్ కానివ్వండి, లేదా క్రెడిట్ కార్డ్ నుంచి అప్లై చేసేటప్పుడు మొదట మనకు బ్యాంక్ అనేది సిబిల్ స్కోర్ అనేది చెక్ చేస్తూ ఉంటుంది. స్కోర్ అనేది తక్కువ అయితే లోన్ అనేది మనకు రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. స్కోర్ బాగుండాలంటే స్కోర్ బాగుంటే మనకు లోన్ అనేది తక్కువ ఇంట్రెస్ట్తో అప్రూవల్ అనేది అవుతుంది. అందుకే ఈ యొక్క సిబిల్ స్కోర్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. సిబిల్ స్కోర్ అంటే ఏమిటి? కొంతమంది దీన్ని బ్యాంక్ అని అంటారు. కాదు, ఇది ఒక క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియన్ లిమిటెడ్. ఇది ఒక సంస్థ. మీరు గతంలో తీసుకున్న అన్ని లోన్ల వివరాలు, తిరిగి చెల్లింపులు మరియు బిల్లులు ఇవన్నీ రికార్డు చేసి మీకు ఒక స్కోర్ అనేది ఇస్తుంది. అదే సిబిల్ స్కోర్. ఇది 300 నుంచి 900 వరకు అయితే మనకు మధ్య చూపిస్తూ ఉంటుంది. మరి స్కోర్ అనేది మనకు ఎంత ఉండాలి అంటే ఇక్కడ 750 నుంచి 900 వరకు ఉంటే మనకు స్కోర్ అనేది ఎక్సలెంట్గా ఉన్నట్టు. అంటే లోను ఎక్కడైనా కూడా మనం అప్రూవల్ అవుతుంది. అలాగే 700 నుంచి 749 ఉంటే అది గుడ్ స్కోర్, అప్రూవల్ అవుతుంది. కానీ కొంచెం చెకింగ్ అనేది మనకు ఇన్ఫర్మేషన్ అనేది బ్యాంకు వాళ్ళు ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. అలాగే 650 నుంచి మనకు 699 వరకు అయితే మనకు చాలా బ్యాంకులు అయితే మనకు అప్రూవల్ ఇవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే 650 కంటే తక్కువ ఉంటుంది, అది పూర్ అంటారు. ఇది లోన్ రావడానికి చాలా కష్టం, ఎక్కువ శాతం రిజెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటుంది. అందుకనే మన సిబిల్ స్కోర్ అనేది 750 కంటే ఎక్కువ ఉండడం బెస్ట్. మరి బ్యాంకులు సిబిల్ను ఎందుకు చెక్ చేస్తాయి అంటే, లోన్ ఇచ్చే ముందు బ్యాంకు ఒకటే ఆలోచిస్తుంది: ఈ వ్యక్తి మన డబ్బులు తిరిగి ఇస్తాడా? దానికి బెస్ట్ అనేది ఈ సిబిల్ స్కోర్. మీ యొక్క పేమెంట్ హిస్టరీ బాగుంటే, లోన్ క్లియర్ చేస్తూ ఉంటే, బిల్ టైంకు పే చేస్తూ ఉంటే ఈ స్కోర్ అనేది హై లెవెల్ అంటే 750 కంటే ఎబో అనేది ఉంటుంది. దీని ద్వారా బ్యాంకు వాళ్ళు మన యొక్క సిబిల్ అనేది చెక్ చేసుకొని అప్రూవల్ చేయడానికి వారు ఎక్కువ శాతం చెక్ చేస్తూ ఉంటారు. మరి ఒక సిబిల్ను ఎలా క్యాల్కులేట్ చేయాలి? సిబిల్ స్కోర్ అనేది 4 భాగాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి, పేమెంట్ హిస్టరీ. మీరు లోన్ ఈఎంఐ లేట్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్ బిల్ డ్యూ కానివ్వండి, ఇది స్కోర్ని ఎక్కువగా డౌన్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క పేమెంట్ హిస్టరీ ద్వారా వాళ్ళు 35% వాళ్ళు ఈ యొక్క లేట్ పేమెంట్లు అనేది ఎక్కువ చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 30% క్రెడిట్ యూటిలైజేషన్ అనేది కూడా మనకు ఈ యొక్క సిబిల్లో చెక్ చేయడం జరుగుతుంది. ఇది ఎగ్జాంపుల్, మీకు ఒక 1 lakh రూపీస్ లిమిట్ అనేది ఇస్తే మీరు దాన్ని 30% కంటే తక్కువ వాడాలి. 1 lakh రూపీస్లో 30% అంటే మనకు 35,000 లేదా 33,000 వరకు విలువ మాత్రమే వాడాల్సి ఉంటుంది. మనం లిమిట్ అనేది ఎక్కువ యూజ్ చేయడం వల్ల 1 lakh లిమిట్ అనేది ఉంటే మనం 90,000 80,000 ఫుల్గా పే చేయడం వల్ల కూడా మనకు క్రెడిట్ యూటిలైజేషన్ అనేది కూడా వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. 30% లోపు మనం వాడడం వల్ల మన యొక్క సిబిల్ స్కోర్కు బెస్ట్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఇంకొక ఆప్షన్ ఏంటంటే క్రెడిట్ మిక్స్. అంటే మనకు ఈ క్రెడిట్ మిక్స్ అనేది వాళ్ళు 10% చెక్ చేయడం జరుగుతుంది.
మీ యొక్క హోమ్ లోన్ వంటి సెక్యూరిటీ లోన్ అంటే పర్సనల్ సెక్యూరిటీ లోన్ అంటే మనకు గోల్డ్ పెట్టి డబ్బులు తీసుకోవడం లేదా హోమ్ లోన్ కానివ్వండి, ఏదైనా వెహికల్ మీద మనం లోన్ తీసుకోవడం కండి అది సెక్యూరిటీ లోను. అలాగే పర్సనల్ లోన్ అనేది మనము ఇది అన్సెక్యూర్డ్ మీకు. కాబట్టి ఈ రెండు మిక్స్ చేసేవారు ఈ క్రెడిట్ మిక్స్ ద్వారా ఒక 10% చెక్ చేయడం వల్ల కూడా ఈ యొక్క సిబిల్ స్కోర్ అనేది మనకు చూడడం జరుగుతుంది. అలాగే క్రెడిట్ ఏజ్ అంటే మన యొక్క లోన్స్ అనేది ఎన్ని సంవత్సరాల నుంచి మనం యూజ్ చేస్తున్నాము, ఎన్ని సంవత్సరాల నుంచి మనం వాడుతున్నాము అనేది కూడా ఈ క్రెడిట్ ఏజ్ అనేది కూడా వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా న్యూ క్రెడిట్ ఎంక్వైరీస్ అంటే ఎక్కువ లోన్స్ మనం చెక్ చేయడం వల్ల కూడా ఈ యొక్క స్కోర్ అనేది తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇది వారు 10% అయితే చెక్ చేయడం జరుగుతుంది. 10% ఉంటుంది. అందువల్ల మనం ఈ యొక్క సిబిల్ స్కోర్ని అయితే మనం జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ యొక్క సిబిల్ స్కోర్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే సిబిల్ స్కోర్ అనేది ఒక మనకు చాలా యాప్స్ ఉంటాయి. మనం పేటిఎం కానివ్వండి లేదా పైసా బజార్ కానివ్వండి, మన గూగుల్లో చాలా రకాల యాప్స్ అయితే మనకు రిపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మన యొక్క మొబైల్ నెంబరు, పాన్ నెంబరు మీద లాగిన్ అవుతే మనకు ఈ యొక్క సిబిల్ స్కోర్ రిపోర్ట్ అనేది కూడా మనకు ఆన్లైన్లో అయితే చాలా వరకు మనం చూసుకోవచ్చు. దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అలాగే సిబిల్ స్కోర్ తగ్గుతూ ఉంటుంది, మరి పెంచుకోవడం ఎలా అంటే మనం ఒక సెక్యూరిటీ లోన్ కానివ్వండి, అన్సెక్యూరిటీ లోన్ కానీ తీసుకున్నప్పుడు దానికి మనం సమయానికి ఎగ్జాంపుల్గా ప్రతి నెల 2వ తేదీన మనకు ఈఎంఐ ఉంటే మనం 1వ తారీఖు మాత్రం పే చేయాలి. లేదా 1వ తారీఖు వరకు మన బ్యాంక్ అకౌంట్లో ఉంటే 2వ తారీఖు మార్నింగ్ మనకు ఆటోమేటిక్గా ఆటో పే అవ్వడం జరుగుతుంది. దీనివల్ల మనం టైంకి పే చేయడం వల్ల మన యొక్క సిబిల్ స్కోర్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది చెప్పాను కదా, 1 lakh అనేది మీకు లిమిట్ ఉంటే మీరు 30,000 లేదా 25,000 వాడడం వల్ల కూడా మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది బాగుంటుంది. ఈ 30,000 వాడి మనం టైంకు బిల్ పే చేయడం వల్ల కూడా మనకు ఈ యొక్క సిబిల్ స్కోర్ అనేది ఎక్కువ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది ఏం చేస్తారు అంటే క్రెడిట్ కార్డ్ బిల్లో మినిమం బిల్ అనేది పే చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా మనకు సిబిల్ స్కోర్ తగ్గుతూ ఉంటుంది. కావున మన బిల్ అనేది ఎంత ఉందో అది మొత్తం అనేది పే చేస్తూ ఉండాలి. ఈఎంఐ ఆప్షన్ పెట్టుకొని బిల్ అనేది కూడా ఎక్కువ శాతం పే చేయడం వల్ల కూడా మనకు సమయానికి పే చేయడం వల్ల ఈ యొక్క సిబిల్ స్కోర్ అనేది మనకు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇంకో మిస్టేక్ ఏంటంటే ఒకేసారి 4 లేదా 5 లోన్లకు మనం అప్లై చేయకూడదు. ఏదైనా కూడా ఒకటి అప్లై చేశాక మనం ఒక 3 months తర్వాత మనం ఈ విధంగా ఒక క్రమశిక్షణ పద్ధతి మనం యూజ్ చేయడం వల్ల కూడా మన సిబిల్ స్కోర్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనమైతే సిబిల్ స్కోర్ అయితే పెంచుకోవచ్చు. మరి సిబిల్ స్కోర్ పెంచుకోవడం వల్ల బెనిఫిట్ ఏంది? సిబిల్ స్కోర్ పెంచుకోవడం వల్ల బ్యాంకు వారికి మన మీద నమ్మకం అనేది ఉంటుంది. అలాగే లోను వెంటనే అప్రూవ్ చేయడం, తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వడం, ఎక్కువ లోన్ అమౌంట్ ఇవ్వడం, అలాగే ఎక్కువ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఇవ్వడం, దీని మీద మన మీద బ్యాంకు వారికి ఒక నమ్మకం అనేది ఎక్కువ ఉండడం వల్ల ఈ యొక్క సిబిల్ స్కోర్ అనేది మనం చాలా జాగ్రత్తగా ఒక క్రమశిక్షణగా మనం కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ రోజులో. కాబట్టి మీరు ఈ యొక్క రూల్స్ అనేది ఈ యొక్క విషయాలనేది మీరు గమనించి ఒక సిబిల్ స్కోర్ను కాపాడుకుంటారని వస్తూ ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.